హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జూన్ 1 నుండి మరియు 30 వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మంత్లీ రౌండప్ అన్న క్యాప్షన్ కింద పార్ట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని వీడియో చేయడం జరిగింది. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, క్లాడియా షీన్బామ్ ఏ దేశం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ మెక్సికో. నెక్స్ట్ వన్, మిషన్ ఇస్హాన్ ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ మన భారతదేశం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇస్హాన్ ISHAN అనగా ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, 10వ వరల్డ్ వాటర్ ఫోరం సదస్సుని ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఇండోనేషియా దేశంలో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ఆటగాడు 2023 ICC ODI ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు? ఆన్సర్ విరాట్ కోహ్లీ గారు. నెక్స్ట్ వన్, ఏ టైగర్ రిజర్వ్లో భారతదేశం యొక్క మొదటి బయోస్పియర్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేశారు? ఆన్సర్ రాజాజీ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్, 2024 తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో మహిళల లాంగ్ జంప్లో ఏ భారతీయ అథ్లెట్ బంగారు పతకాన్ని గెలుచుకోవడం జరిగింది? ఆన్సర్ నైనా జేమ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన అబ్జర్వేటరీని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చిలీలో ప్రారంభించారు. దీని పేరు అటకామా అబ్జర్వేటరీ. నెక్స్ట్ క్వశ్చన్, UNGA ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించారు? ఆన్సర్ 2025 సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ పేరేమి? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ బాల కార్మిక నిషేధ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 12వ తేదీన. నెక్స్ట్, ఇందులోనే ఫ్రెండ్స్ ఈ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమనగా లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్ అండ్ చైల్డ్ లేబర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం యొక్క థీమ్ ఏమి? ఆన్సర్ అవేకెన్ న్యూ డెప్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత నౌకాదళానికి చెందిన మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరు ఘనతను సాధించారు? ఆన్సర్ అనామికా బి రాజీవ్. నెక్స్ట్ వన్, ఇటీవల ఇస్రో వాతావరణ డేటా కోసం తృష్ణ మిషన్లో ఏ దేశం సహకారాన్ని అందిస్తామని ప్రకటించింది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ ఫైటర్ ఎవరు? ఆన్సర్ పూజా తోమర్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. అదేవిధంగా మహిళా విన్నర్ ఎవరనగా ఇగా స్వేటెక్. నెక్స్ట్ వన్, ఇటీవల ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 42వ సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ స్లోవేకియా. నెక్స్ట్ వన్, సోర్స్ కోడ్ అనే బుక్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్
బిల్ గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆన్సర్ నార్సింగ్. నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు దాని జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఆన్సర్ జస్టిస్ హిమా కోహ్లీ గారి అధ్యక్షతన. నెక్స్ట్ క్వశ్చన్ క్యాష్లెస్ పేమెంట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అభయ హోతా. తర్వాత క్వశ్చన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ జూన్ 2వ తేదీన. తర్వాత క్వశ్చన్ ఇటీవల బయోఫార్మాసిటికల్ అలయన్స్ని ఏ దేశాలు ప్రారంభించాయి? ఆన్సర్ భారతదేశము, సౌత్ కొరియా, యుఎస్, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిసి బయోఫార్మాసిటికల్ అలయన్స్ని సంయుక్తంగా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ పంది కాలేయాన్ని క్యాన్సర్ రోగికి ఏ దేశంలో మార్పిడి చేశారు? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రో టూరిజంని ప్రోత్సహించే లక్ష్యంతో భారత్లోని ఏ నగరంలో మొదటి నక్షత్ర సభను నిర్వహించింది? ఆన్సర్ ముస్సోరిలోని జార్జ్ ఎవరెస్ట్ శిఖరం వద్ద. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ 2024 బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ సెబీ. ఈ అవార్డుని ప్రదానం చేసింది ఏషియన్ బ్యాంక్ వారు. నెక్స్ట్ వన్ ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ 4 రాష్ట్రాలకు ఏ ఆచారానికి వ్యతిరేకంగా నోటీసులను జారీ చేసింది? ఆన్సర్ నాటా వ్యవస్థ. ఆ 4 రాష్ట్రాలు ఏవనగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లలో నోటీసులను జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఐస్లాండ్. చివరి స్థానంలో ఓమన్ దేశం ఉండగా మొదటి స్థానంలో ఐస్లాండ్ కలదు. అదేవిధంగా మన భారతదేశం యొక్క స్థానం అనగా 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంతనగా 116. నెక్స్ట్ వన్ ఇటీవల 2024 EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఏ భారతీయునికి వచ్చింది? ఆన్సర్ వెల్లయన్ సుబ్బయ్య గారికి 2024 EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఉపరాష్ట్రపతి సౌలోస్ చిలిమాకు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? అనగా మలావి దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 8. ప్రతి సంవత్సరం జూన్ 8 రోజున వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని జరుపుకుంటారు. ఈ సంవత్సరం అనగా వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే 2024 యొక్క థీమ్ ఏమనగా బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఐఐటి ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి ధార్వాడ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఐఐటి ధార్వాడ్ కర్ణాటక రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రారంభించింది? ఆన్సర్ యుఏఈ దేశంతో కలిసి ప్రారంభించింది. నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి నాగాస్త్ర 1 అంటే ఏమిటి? ఆన్సర్ నాగాస్త్ర 1 అనగా మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్. మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్. నెక్స్ట్ వన్ ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సిరిల్ రమఫోసా గారు ఎన్నికయ్యారు.
ఇండియా ఐఓఆర్ఏ క్రూయిజం టూరిజం కాన్ఫరెన్స్ని ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఐఓఆర్ఏ అనగా ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎ క్రికెట్ స్టోరీ ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ఆర్ అశ్విన్ గారి ఆత్మకథ. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎ క్రికెట్ స్టోరీ యొక్క రచయిత ఎవరనగా సిద్ధార్థ్ మొఘా గారు. ఫ్రెండ్స్ వీలైనంత వరకు క్వశ్చన్స్ని ఈరోజు నేను వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ జూన్ మంత్లో ఉన్న రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని పార్ట్ 2 వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్. 1 or 2 డేస్లో పార్ట్ 2 వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.